సో అందుకనే ఐ వాంట్ టు టెల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మీరు ఎటువంటి తప్పు చేయలేదని మేము 100% నమ్ముతున్నాము. మీరు యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. అలాగే ఎవరికైతే రాలేదో త్వరలో ఇంకొక డిఎస్సి రాబోతుంది. ప్లీజ్ ప్రిపేర్. మీరు బాగా చదివితే తప్పకుండా ఈసారన్నా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆల్సో. హారిజాంటల్ రిజర్వేషన్ ఈ సంవత్సరం కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా చదివి టాప్ ర్యాంకర్స్కి వచ్చేస్తే లాస్ట్లో బార్డర్ లైన్లో ఉండి హారిజాంటల్ వల్ల ఏమన్నా అటు ఇటు అయినా కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు. కాబట్టి ముందు నుంచి మీరు ప్రిపరేషన్ గట్టిగా చేసుకుంటే బాగుంటున్నది నా సూచన. చూడండి, ఇది యాజ్ ఆఫీసర్స్ మేము మా బాధ్యత. ఎప్పుడు ఎవరు ఎలా అలిగేషన్ చేసినా కూడా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్, మా రికార్డ్స్ ప్రకారం మా ప్రాసెస్ ప్రకారం ఎవరన్నా విమర్శ చేయొచ్చు, దాంట్లో మేమేమి ఫీల్ అవ్వట్లేదండి. కానీ ఎవరన్నా ఏమైనా విమర్శ చేసినప్పుడు మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. సార్ చెప్పినట్టు దాంట్లో ఏమైనా నిజంగా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పులేదు. సిస్టంలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేనప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి సో వీ ఫీల్ రెస్పాన్సిబుల్ టు టెల్ దట్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. సో అందరు గమనించాలని చెప్పి వి జస్ట్ వాంట్ టు ప్లేస్ ది ప్యూర్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. నేను ఒకటి చెప్తున్నానండి వెరీ క్లియర్లీ. ఆల్రెడీ లాస్ట్ టైం 2 times చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు.